ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి ప్రభు నామమున మహిమ పొందుదాం. హల్లెలూయా. మరి ఈ దినాన మరొకసారి మీ అందరి మధ్యలో ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రత్యేకంగా ఏంటంటే నిజంగా ఈ దినమున మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప. ఎందుకంటే లాస్ట్ టైం వైజాగ్ వచ్చి వెళ్ళిపోదామని బయలుదేరాను. ఇక్కడ బస్సు ఎక్కుతున్నాను. ఆ బస్సు ఇలా రన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ముందున ఒక బస్సు ఉందన్నమాట. ఒక్క నిమిషం అయితే ఈ బస్సు ఎక్కిపోతే ఎక్కుతున్నాను, ఆడు ఫాస్ట్గా లాగించాడు. కరెక్ట్గా కొద్దిగా మిస్ అయితే ఎటువద్దంటే నేను ఈ బస్సు గుద్దుకుని వెనకబడిపోతుంది అనమాట. అంటే ఈ రెండు బస్సులకి మధ్యలో అలాగా స్ట్రక్ అయిపోతుంది అనమాట. మనందరూ జ్ఞాపకం చేయడం తెలుసా, మనకన్నా గొప్పవారు అనేక మంది దినాన లేరు. నువ్వు నేను ఉన్నావంటే అది దేవుని కృప. హల్లెలూయా. నర్సీపట్నం ఇలా బండి మీద వెళ్తుంటే సక్మన్ బస్సుల మీదకి వచ్చాడు. చాలా ఈ మధ్యకాలంలోని అనేకమైన ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఏదన్నా కలిగి ఉందంటే అది దేవుని కృప అని అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీకు ఏది కలిగి ఉన్నా, ఆరోగ్యము, ఆస్తులు, అంతస్తులు, ఒకవేళ నీకు ఏది కలిగి ఉన్నా ఒక మాట నువ్వు జ్ఞాపకం చేసుకో, అది దేవుని కృప. ఈరోజు ఆయన కృప లేకపోతే నువ్వు నేను లేం. గడిచిన వారం దినములో మరి ఎంతో మంచి దైవజనుడు మన మధ్యలో ఉండి మరి ప్రభు దగ్గర చేరి మనం చూసాం. మరి దాని గురించి చాలా అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, చాలా విధాలుగా మరి బాధపడుతున్నారు. నేనైతే ఒక విధంగా బాధపడ్డాను. చాలా ఇదినప్పుడు ఏంటి ప్రభు ఇలా జరుగుతుందని అంటే మరి దాని కృపావాక్యంతో దేవుడు మరలా నాతో మాట్లాడాడు. రోమపత్రిక 1:19 అది తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1-18 చదివినప్పుడు వారు కొన్ని విషయాలు అక్కడ నేను మరి ధ్యానించినప్పుడు దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఇది కారణం, ఆ వ్యక్తిని ఇలా చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా అద్రాంతంగా జరిగినా లేకపోతే ఏదైనా పరిస్థితులు మారిపోయినా ఎవ్వరూ మనకి సమాధానం చెప్పలేకపోవచ్చేమో, కానీ దేవుని కృపావాక్యం మనకి సమాధానాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ విషయాన్ని నాకు ఆ రోజు ప్రత్యక్షంగా దేవుడు మరొకసారి నాకు బయలుపరిచాడు. అయితే ఈ కీర్తన మనం చూసినట్లయితే ఇది ఒక మంచి చక్కటి ఆత్మీయత కలిగిన వ్యక్తి రాసిన కీర్తన. దావీదు రాసిన కీర్తన. ఒక పరిపూర్ణమైన మరి ఆత్మీయత కలిగిన వ్యక్తి. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క న్యాయాన్ని బాగా ఎరిగిన వాడు, అంతటిని కూడా గ్రహించిన వాడు. అందుకే అంటున్నాడు ఏంటంటే, నేను కృపను గూర్చి న్యాయం గూర్చి పాడేదును అంటున్నాడు. ఎందుకంటే దేవుని కృప అంతటిని కూడా పరిపూర్ణంగా ఆయన చూశాడు. దేవుడు ఎంత కృపగల దేవుడో, తన జీవితంలో ఎంత కృపను తన ఎడలు చూపించడం మరి దావీదు ఎరిగిన వాడు. కాబట్టి దేవుని కృపను గురించి నేను పాడుతాను అంటున్నాడు. ఎందుకంటే గొర్రెల దొడ్లో నుంచి ఎక్కడ తీసుకెళ్ళండి, సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళాడు. మనలో కూడా చాలామంది జీవితాల్లోని కింద నుంచి కొన్నిసార్లు మన పరిస్థితి ఎంతో దయనీయంగా ఉన్నప్పుడు ఆ స్థితిలో నుంచి దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మర్చిపోతాం. నేను చాలామంది సేవకుల్ని చూశాను, విశ్వాసుల్ని చూశాను, స్థితి మారిన తర్వాత కృపను కోల్పోతూ ఉంటుంటారు. దయచేసి నేను ఒక మాట చెప్తున్నాను, కృపను ఎప్పుడు కూడా కోల్పోవద్దు. కృప కోల్పోయామంటే ఒకవేళ ఈ లోకంలో నువ్వు బహుశా ఎంతో ఉన్నతంగా జీవించవచ్చు, కానీ చివరి క్షణము ఆ తర్వాత మిగిలేది నీకు ఏంటంటే ఒక చీకటి అంధకారం మాత్రమే. ఇప్పుడు లాజరు ధనవంతుడు ఉన్నారు. ధనవంతుడు కూడా ఎవరు? దేవుని బిడ్డే కదా. దేవుని బిడ్డే. అనేక మంది సేవకులు వెళ్ళి ఉంటారు ఇంటికి, అన్నీ ఉండొచ్చు. కానీ ఏం కోల్పోయాడు ధనవంతుడు? కృపను కోల్పోయాడు. కాబట్టి చివరిలో ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. కానీ లాజరు ఆ రొట్టె ముక్కలు తిన్నప్పటికీ, ఆ పుండ్లు, ఆ కురుపు, ఆ ఇబ్బందులు పడుతున్నప్పటికీ నిత్య జీవానికి వెళ్ళాడు. హల్లెలూయా. బహుశా నేను అనుకుంటాను ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తుంటాడు, ప్రభా నీ కృపను నాకు ఇవ్వు ప్రభా, నీ కృపలో నుంచి నేను కోల్పోకూడదు ప్రభా, నీ కృప నాకు అధికము చేయి ప్రభా అని ప్రార్థన చేస్తుంటాడు. నేను కూడా ఆ రోజు ప్రార్థన చేస్తాను ఈ మధ్య. ఏంటంటే ప్రభా ఏమి కోల్పోయినా పర్లే, కానీ నీ కృపలో నుంచి నేను తొలగిపోకూడదు ప్రభా. బైబిల్లో చాలామంది కృపను కోల్పోయారు. వారందరూ కోల్పోయిన అందరూ కూడా వారి ముగింపు ఎంతో భయంకరం. సౌలు దేవుని కృపను కోల్పోయాడు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటే ఈరోజు నీకు దేవుడిచ్చిన కృపను మనం కోల్పోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన కృపను నువ్వు కోల్పోయినట్లయితే నీ ముగింపు ఎంతో భయంకరంగా ఉంటుంది. నేను ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. మనం ఏమి చేసినా కూడా దేవుని కృప అనేది ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి.
బైబిల్లో చాలా దిక్కుల చాలా విషయాలు ఏముందంటే దేవుని కృప అనే మాటను కూడా మనం చూస్తూ ఉంటాం. చూడండి, కీర్తనలు 33:5 చూడండి. లోకము యెహోవా కృపతో, లోకమంతా కూడా దేవుని కృపతో నిండి ఉన్నది. యాక్చువల్గా కృపకి మొదటి అంటే కృప అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కృపలో మొదట మనకు కలిగింది ఏంటి? ఎవరు చెప్పారు? రక్షణ. మనం కృప ద్వారానే రక్షించబడ్డాము. కృప అనగానే మనకు జ్ఞాపకం రావాల్సిన మొదటి తెలుసా? మనం రక్షించబడ్డాము, కృప ద్వారానే రక్షించబడ్డాము. మన క్రియల వలన కాదు, మనం ఏదో చేశామని కాదు. మీకు విషయం తెలుసా? లోకంలో మనకంటే మంచివారు చాలామంది ఉన్నారు, గొప్పవారు చాలామంది ఉన్నారు. కానీ వారికి అందరికీ లేని కృప, ఈ లోకం అంతా కూడా ఆవరించిన కృప నీకు నాకు దేవుడు కలిగించాడు. హల్లెలూయా. ఆ కృప ద్వారానే మనం ఏమయ్యాం? రక్షించబడ్డాము. ఎందుకంటే ఏదేదో కారణాల చేత మనం రక్షించబడలేదు. లేకపోతే నువ్వు విశ్వసించడం ద్వారా కాదు, నువ్వు విశ్వసించావు అంటే అది దేవుని కృప. దేవుడు నీకు ఆ కృపనిచ్చాడు, ఆయన ఆకర్షించుకున్నాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను రక్షించాడు. అందుకే అంటాడు ఎఫెసీ పత్రికలో ఏమంటే, క్రియల వల్ల కలిగింది కాదు, ఇది కృప వల్లే కలిగింది, ఇది దేవుని వరము. నీకు ఏదన్నా వరం ఇస్తే ఏం చేస్తావు? దేవుడు జాగ్రత్త దాచుకుంటా కదా. అన్నిటికంటే గొప్ప వరం ఏంటి తెలుసా? రక్షణ అనే వరం కలిగి ఉన్నావు. నువ్వు ఏమీ లేకపోయినా నువ్వు చింతించాల్సిన పని లేదు. ఆరోగ్యం లేదా? బాధపడాల్సిన పని లేదు. అంటే మరి ఆరోగ్యం ఉండాలి కదండి అంటే ఉంటుంది. ప్రభువులో ఆనందిస్తూ ఉంటుంటే ఆ అనారోగ్యము, ఆ శ్రమ కూడా నీకు ఏది అనిపించదు. అందుకే పౌలు అంటాడు ఏమంటే, నీ కృప ఎదుట ఇవన్నీ కూడా మాకు నువ్వు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ కూడా ఎన్న తగినగా ఉన్నాయంటాడు. గల కారణం ఏంటంటే, నాకు తెలిసి పౌలు జీవితంలో ఎన్నో మరి శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ పరిచయం ఆపలేదు. ఆ కృప అలా కొనసాగుతూనే ఉంది. ఆయన దేవుని కృప నాలో నిష్ఫలం కాలేదు అంటున్నాడు. కాబట్టి దేవుని కృపను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, అపోస్తలులు అందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప పరిచయం చేశారు దేవుని కొరకు. దేవుని కొరకు అనేక మంది హతసాక్షులుగా మారారు, దేవుని నామములో అద్భుతాలు చేశారు. అయితే అదంతటికి గల కారణము చూడండి, మీరు ఒక మాట నేను చూపిస్తాను. చూడండి, అపోస్తలుల కార్యములు 4:33 చూడండి. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు. హల్లెలూయా. ఈరోజు మనందరం కృపచేత రక్షించబడ్డాము. కానీ వీరికి దేవుని కృప ఉంది, రక్షించబడ్డారు. వీరందరిలా అధికమైన దైవ కృప ఉందంట. ఈరోజు మనం అడగాల్సింది ఏంటి తెలుసా? ప్రభా, నీ కృపను అధికము చేయి ప్రభా, నీ కృప నా జీవితంలో తక్కువ చేయదు ప్రభా. ఈ మాట చదివినప్పుడు నేను కొన్ని రోజులు ప్రార్థన చేశాను. ప్రభా, మనం అనుకుంటాము పేతురు అంత పిరికివాడు, పేతురు మరొక చిన్న పిల్ల అడిగితే తప్పిపోయినవాడు, ఎలాగా తబిత అనే వ్యక్తిని మోకాళ్ళేసి ప్రార్థన చేసి తబిత యేసునామములో లేవని కానీ లేచిపోయింది ఆవిడ. అంతేకాదు, శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ కుంటివాన్ని నా దగ్గర ఏమీ లేదు కానీ యేసునామములో లేచి నడవమన్నాడు. తక్కువ లేచి నడిచాడు. ఈ మొత్తం మొదటి 3 అధ్యాయాలు నేను చదివిన తర్వాత ఈ మాట దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ప్రభు కృప ఉంటేనే మనం ఏదైనా చేయగలము. హల్లెలూయా. అపోస్తలుల్లో మొత్తం వారందరూ కూడా ప్రకటించిన ఆ సువార్త, లేదంటే వారు పొందుకున్న పరిశుద్ధాత్మ, వారు చేసిన గొప్ప కార్యములకు మూల కారణం ఏంటంటే దేవుని కృప. ఈరోజు మనందరం కూడా అడగాలి, ప్రభా నీ కృప నాకు అధికం చేయి. దీని మీద చేసి ప్రార్థన చేశాను, ప్రభా నాకు ఈ కృపను అధికం చేయి. నేను అనుకున్నాను ఏదేదో నేను క్రియలు చేసి, నేను ఉపవాసాలని ప్రార్థన చేసి, లేకపోతే నేను ఏదో బాగా వాక్యం చదివి ఇవన్నీ చేయాలి, నేను కాదంటలేదు. కానీ దేవుని కృప లేకపోతే నువ్వేమీ చేయలేవు. ఈరోజు నువ్వు పరిచర్య చేయాలనుకున్నా, లేదా దేవుని కొరకు వాడబడాలనుకున్నా, నీకు ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని కృప. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను ఈ మాట కోసం, ప్రభా నీ కృపను అధికం చేయి, నీ కృపను అధికం చేయు. మా ఈ గ్రామాలలో ప్రభా నీ అధికమైన కృపను క్రమ్మరించు ప్రభా. ఎందుకంటే కృప చేతనే రక్షించబడతారు. చూడండి, రోమపత్రిక 6 అధ్యాయం 1 వచనం చదవండి. 5 చివరి వచనం చదవమ్మా. మొదట 5వ అధ్యాయము 21 చదవమ్మా. 21 లాస్ట్లో చదువు.
పాపం ఎక్కడ విస్తరించును, కృప అపరిమితంగా విస్తరించును. నేను ప్రార్థన చేస్తున్నాను ఏమంటే, ప్రభా మా గ్రామాల్లో పాపం అధికమైపోయింది ప్రభా, నీ కృప అధికముగా విస్తరింప చేయు. నీ జీవితంలో ఏ బలహీనత ఉందో, లేకపోతే ఏ లోటుపాట్లు ఉన్నాయో, నీ ఇంటిలో రక్షణ లేని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. ప్రభా నీ కృప అధికం చేయి, నీ కృప అధికం చేయి ప్రభా. అనేక దినములు అయిపోయాం ప్రభా, మేము ఇక్కడ అనేక రోజుల నుంచి మేము ఇలా చూస్తున్నాం ఈ పరిస్థితులు. నీ అధికమైన కృప చేత నా కుటుంబాన్ని మార్చు ప్రభా, నా గ్రామాన్ని మార్చు ప్రభా, నా ఇంటిలో వాళ్ళని మార్చు ప్రభా. నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని కృప లేకపోతే నేను ఏమి చేయలేను. ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. ఎందుకంటే ఆ అపోస్తలుల 4:33 చదివినంత సీక్రెట్ నాకు బాగా అర్థం ఏంటంటే, దేవుని కృప. నీకు ఎన్నో టాలెంట్స్ ఉండొచ్చు, లేకపోతే నువ్వు చక్కగా పాడొచ్చు, వాయించవచ్చు, చక్కగా వాక్యం చెప్పే జ్ఞానం ఉండొచ్చు. మీకు విషయం తెలుసా, కొంతమంది ఇక్కడ వాక్యం చెప్తుంటే నెక్స్ట్ ఏ రెఫరెన్స్తో కూడా తీసేస్తారు కొంతమంది. నేను అలాంటి వాళ్ళు కూడా చూశాను. మేము పాత చర్చికి వెళ్ళే టైంలోనే 2 సిస్టర్స్ ఉండేవారు. పాస్ట్ గారు ఇంకా చెప్పకముందే వాళ్ళు రెఫరెన్స్ చదివేశారు. నీకు అంత జ్ఞానం ఉండొచ్చు, కానీ కృప లేకపోతే నువ్వేం చేయలేవు. నువ్వు నిలబడి మాట్లాడాలన్నా, ఒకరికి సువార్త ప్రకటించాలన్నా దేవుని కృప ఉండాలి. చూడండి, అదే మాట ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చెప్తారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ వచనం చదవమ్మా. మొదటి అధ్యాయము 3వ వచనం తల్లి. మొదటి దినము నుండి అవును అమ్మ. 7వ వచనం చదవమ్మా. నా బంధకముల యందును సువార్త పక్షమును వాదించినందును మీరందరూ కూడా ఈ కృపలో నాతో. మీకు విషయం తెలుసా, ఒక సేవకునితో కలిసి పనిచేయాలన్నా దేవుని కృప ఉండాలా. ఒక సహవాసంతో కలిసి పనిచేయాలన్నా నీకు దేవుని కృప ఉండాలా. నువ్వు సువార్త ప్రకటించాలంటే నీకు దేవుని కృప ఉండాలా. హల్లెలూయా. దేవుడు కృప లేకపోతే నువ్వేం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు నేను ఏదన్నా చేయగలను అనేసి. దేవుని కృప నీకు నాకు చాలా ప్రాముఖ్యం, అవసరమైనది. చాలాసార్లు నువ్వు కొంతమందికి సువార్త ప్రకటిద్దాం అనుకున్నప్పటికీ చెప్పలేకపోతుంటాం. అంటే ఒకవేళ ఆయనకి దేవుని కృప లేకపోవచ్చు, లేదా ఆ సమయం ఈరోజు మేము చక్కగా ఇలాగ వస్తున్నాం, రోడ్డు ఇలాగ ఎక్కిన వెంటనే ఒక స్విఫ్ట్ డిజైర్ కార్లో వచ్చి మా ముందు ఆగింది. సార్ ఎక్కడికి వెళ్తా, తను మాట్లాడింది, నేను టిఫిన్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తానంటే వైజాగ్ వెళ్తున్నాను. ఎంత అనేసి అంటే బస్సుకి ఎంతో దానికి అంతే. ముగ్గురిని చక్కగా ఎక్కించుకొని ఎక్కడ దించారు అనుకున్నారు? శాంతినగర్ బొమ్మ దగ్గర దించాడు. హల్లెలూయా. అది దేవుని కృప. ఇలాంటి కృపలన్నీ మనకు చాలా ఉంటాయి. బ్లెస్సింగ్ కృపలు ఎన్ని ఉంటాయి. నిజమైన ఒక ఆయన ఎవరు రాశారంటే, నిజమైన కృప అంట దేవుని చిత్తంలోనికి నడిపిస్తుందంట. హల్లెలూయా. ఈరోజు మనందరిలో దేవుని కృప ఉన్నది అనడానికి సూచన తెలుసా, అది నిన్ను దేవుని చిత్తములోనికి నడిపిస్తూ ఉంటుంది. నిజమైన కృప ఎప్పుడు కూడా నిన్ను 2 విధాలుగా నీకు దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. ఎలాగనేసి అంటే, నిజమైన కృప నీ మీద కనికరంగా వస్తుంది, నిన్ను గద్దించేదిగా కూడా వస్తుంది. ఇప్పుడు బయటనంతా కూడా ప్రసంగాలు ఎలాగైపోయింటే, నిన్ను దేవుడు క్షమిస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు, నువ్వు ఎలాగ బ్రతికినా, నువ్వెంత స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్నేం చేస్తాడు. మీకు విషయం తెలుసా, ఈ ప్రసంగాల వల్ల చాలామంది ఏమవుతున్నారంటే, దేవుడు కృపగల దేవుడు కదండి. కృప అనే పదాన్ని మనం చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాం. కృప ఉంది కదండి మాకు, దేవుడు కృపతో మనం చేస్తాం. నిజమే, నేను కాదనట్లేదు. నేను అంటుంది ఏంటంటే, ఆ కృప నీ జీవితంలో నిష్ఫలం కాకూడదు. హల్లెలూయా. దేవుని కృప, అందుకే పౌలు అంటాడు, దేవుని కృప నా జీవితంలో ఏం కాలేదు, నిష్ఫలం కాలేదు అంటాడు. ఇంత కూడా మీకు విషయం తెలుసా, సొలొమోను ఎంత జ్ఞానవంతుడు, దేవుని కృపను ఏమయ్యాడు, కోల్పోయాడు. చూడండి, బహుశా 72వ కీర్తన అనుకుంటా సొలొమోను రాశాడు. చూడండి తనకి ఎంత ప్రత్యక్షతలు ఉన్నాయో చూడండి. 72వ కీర్తన 7వ వచనం చదవమ్మా. అతని దినములలో చాలమ్మా. ఎవరు అతను, ఎవరి గురించి రాశాడు ఈ వచనం? సొలొమోను రాశాడు. ఎవరి గురించి రాశాడు? యేసుక్రీస్తుని గురించి రాశాడు. ఆయన యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తూ రాశాడు. ఆ మాట ఒక మంచి ప్రవక్తలాగా, ఒక మంచి దేవుని యొక్క కృప పొందినవాడు అయినప్పటికీ కూడా ఎక్కడ కోల్పోయాడు? స్త్రీల దగ్గర కోల్పోయాడు. దేవుని కృపను కోల్పోయాడు. బహుశా మనలో చాలామందికి చాలా టాలెంట్స్ ఉంటాయి.
మీకు విషయం తెలుసా, ప్రతిరోజు నీకున్న టాలెంట్స్ని బట్టి 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించు. ప్రభా, ఈ కృప నేను కోల్పోకూడదు ప్రభా. నువ్వు ప్రార్థించే ప్రార్థనా పరురాలువా అయితే నువ్వు ఒక ప్రార్థన చేయు. ప్రభా, ఈ ప్రార్థనా జీవితం అధికమైనట్లుగా నా కృపని ప్రభా. ఒకవేళ చక్కగా ప్రసంగం చేసేయగల వ్యక్తివా, లేదా చక్కగా పాడేయగల వ్యక్తివా, లేకపోతే నీ హస్తాన్ని చాపగల వ్యక్తివా, నువ్వు దేని విషయంలో దేవుడు నీకు కృపనిచ్చాడో దాని నిమిత్తం చేతులెత్తి ప్రభా ఈ కృపను అధికం చేయి ప్రభా. కృపను కోల్పోవద్దు. నాకు ఒక మొత్తం అర్థం ఏంటంటే, కృప లేకపోతే ఏమీ చేయలే. చాలాసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నీ కృపనేవాడిని. బహుశా ఇప్పటి వరకు నేను కొన్ని వందల సార్లు కృప అని ఉంటానే మాట నేను. ఎందుకంటే ఆ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. మీకు ఇంకొక మాట నేను చూపించి 2-3 మాటలు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 21 నుంచి 26 చూడండి. చూడండి, కృప మనం పొందుకునే విధంలో అధికమైన కృప పొందుకున్నాడు. చూడండి అక్కడ వ్యక్తి చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 21 నుంచి 26 వరకు చదవము. కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని దినము వరకు మనతో కలిసి ఉన్న వీరిలో ఒక్కడు ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. చాలమ్మ, అందరి హృదయములను, నీకు విషయం తెలుసా, నువ్వేం చేస్తున్నావో దేవుడికి నీ హృదయం తెలుసు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నీ హృదయం దేవుడికి తెలుసు. ఈ మధ్య నేను ఒక సిస్టర్ ప్రార్థన చేస్తే ఆలకించాను. ఆవిడకి ఎంత మరి ఆవిడ ప్రార్థన నా హృదయానికి చాలా తాకింది. ఆవిడ ఏం ప్రార్థన చేసింది అంటే, ప్రభా, ఒక రోగి ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎలాగ పనిచేస్తుందో వాక్యం కూడా మా ఆత్మీయ రోగానికి అలా పనిచేయనట్లుగా సహాయం చేయ ప్రభా అన్నది. హల్లెలూయా. అర్థమైందా? ఆవిడ జ్ఞానవంతురాలు కాదు, ఆవిడ టాలెంటెడ్ కాదు. ఆవిడ ఎలా ప్రార్థన చేద్దంటే గబ్బ ప్రార్థన చేసుకెళ్ళిపోతుంటుంది. అక్కడికి అర్థమైందేమో అనుకుంటున్నాను. మీ దాంట్లోనే చేస్తాను, మీ స్త్రీల గ్రూప్లోనే చెప్తున్నాను నేను. చాలా అసలు ఆవిడ ప్రార్థన చేయగానే ఒక్క నిమిషం అలాగ ఆగి, ప్రభా నేను ఇలా ప్రార్థన చేస్తాను. ఈ మంచి ప్రార్థన మెడిసిన్ నీ బాడీకి ఎంత చక్కగా పనిచేసి నీకు ఆరోగ్యం వస్తుందో, వాక్యము కూడా నీ ఆత్మీయకి పట్టి రోగాన్ని తొలగించే విధంగా నువ్వు వాక్యాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. ఆవిడ ప్రార్థన చేయగానే నాకు చాలా ఒక విధంగా నవ్వు వచ్చింది, చాలా సంతోషం వచ్చింది. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఆలకించావు అనుకో బాగా. అందుకే ప్రార్థన చేసినప్పుడు ఆలకిస్తే కొన్ని మంచి ప్రార్థన. ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్నారు, మంచి సేవకులు ప్రార్థన చేస్తే, కొన్నిసార్లు నేను పాపంలో ఏడవబడిపోతున్నాను ప్రభువా, నేను ఏడవబడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా. ప్రార్థనా విధానం మారాలా, ప్రార్థనా జీవితం మారాలా. అలాంటి ప్రార్థనలన్నీ చూడండి, మనకి ఎక్కడైనా ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు మంచి పిక్ చేసుకుంటాం, ఎతికి ప్రేయర్స్ కూడా పిక్ చేసుకోవాలా. ప్రార్థన లాంటి పుస్తకాలు లేదంటే మంచి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అలాంటివన్నీ పిక్ చేసుకుని మనం కూడా ప్రార్థన నేర్చుకోవాలా. శిష్యులు అడిగారు లేదా ప్రార్థన నేర్పించమని? అడిగారు కదా. మనం కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఉత్తమమైన ప్రార్థనా పరులా లేకపోతే చిన్నోలా కాదు, కొన్ని ప్రార్థనలు మన హృదయాల్లో చెవులో పడుతూ ఉంటాయి. ఆ ప్రార్థనలు మనం పిక్ చేసుకోవాలా. హల్లెలూయా. అదొక రకమైన కృప. ఈరోజు దేవుని కృప మనల్ని అందరిలా అధికంగా ఉంది. సరే, ఇక్కడ నేను ఏం మాట చెప్పాలనుకున్నాను అంటే, చూడండి, యోహాను బాప్తీసం ఇచ్చింది మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు మన యొద్ద నుండి పరమునకు చేరుబడి దినము వరకు ఆయన మన మధ్యలో సంచరించిన నిన్న కాలము మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి ఉన్నారంట? యోహాను బాప్తీసం ఇచ్చిన కాడ నుంచి. ఇప్పుడు ఈ మత్తయ్య సెలెక్ట్ అయ్యాడు అక్కడ శిష్యుల కింద, అవునా కదా. ఇందులో నాకు ఏం గుర్తొచ్చిందంటే, దేవుని కృప మనలో ఎంత అధికంగా ఉందంటే, ఆ దినము నుంచి కూడా ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నేను కూడా నీ శిష్యుల్లో ఒకరిని అవ్వాలని. ప్రభా నాకు అధికమైన కృపమే. ఈ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభు తిరుగుతూ ఉంటారు. ఈయన కూడా ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. మొదటి నుంచి కూడా ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. ఈయన హృదయం అంతా కూడా ఏముందంటే, నేను కూడా ప్రభువుకు సమీపంగా ఉండాలి, నేను కూడా ప్రభువుతో ఉండాలి, ప్రభువుని వెంబడించాలి అని ప్రార్థన చేసుకుంటున్నాడేమో.
అందరికి, అందుకే పేతురు కూడా మరి పరిశుద్ధాత్మ సాయంతో అందరి హృదయములు ఎరిగినవాడా అని ప్రార్థన చేశాం. కొన్నిసార్లు మనం సెలెక్ట్ అవుతాం, కొన్నిసార్లు సెలెక్ట్ అవ్వం. ఎందుకు అనుకున్నారు? నీ హృదయం తెలిసి దేవుడికి నువ్వు ఎందుకు పనికొస్తావు పనికిరావా. కాబట్టి నీ హృదయ స్థితిని బట్టే దేవుడు నీ స్థితిని మారుస్తాడు, నీ హృదయ స్థితిని. అందుకే దేవుణ్ణి అడగాల, ప్రభా ఈ అధికమైన కృపను నాకు ఇవ్వు ప్రభా, ఈ అధికమైన కృపను నాకు ఇవ్వు ప్రభా, నీ కృపతో నన్ను బలపరచు. హల్లెలూయా. ఇంకొక మాట నేను చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21, 22, 23 చూడమ్మా. ప్రభు హస్తం వారికి తోడయ్యుండును గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి, చాలమ్మా, ఏం చూశాడంట? అక్కడ ఉన్న వ్యక్తులను ఏమి చూడలేదు, అక్కడ కట్టబడిన సంఘాన్ని చూడలేదు. ఇలా ఎప్పుడైతే ఇలా ఎంటర్ అయ్యాడో అక్కడికి దేవుని కృపను చూశాడంట. హల్లెలూయా. కృపను చూసి ఏం చేశాడు? నీకు విషయం తెలుసా? ఒక వ్యక్తి జీవితంలో కలిగి ఉన్న కృపను చూసినప్పుడు, నువ్వు సంతోషించినప్పుడు ఆ కృపను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కొంతమందికి చాలా మంచి టాలెంట్ ఉంటుంది, పాటలు పాడే టాలెంట్ ఉంటుంది, వారికి దేవుడిచ్చిన కృప. నువ్వేం చేయాలంటే ఆ కృపను చూసి, అయ్యా మీకు ఎంత మంచి కృప ఉందయ్యా. ఆ తర్వాత మాట ఏముంటుందంటే, ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళని అందరినీ ఎందుకు హెచ్చరించాడు చెప్పండి? హెచ్చరించడం అంటే ఏంటి? జాగ్రత్తగా ఉండమని చెప్పడం. ఎప్పుడు చెప్పగలవు తెలుసా? ఎదుటి వాళ్ళున్న కృపలో నువ్వు ఆనందించినప్పుడే నువ్వు ఆ పని చేయగలవు. ఈ మాట బాగా అర్థమైందని మళ్ళీ చెప్తాను చూడండి. ఎదుటివారికి కలిగి ఉన్న కృపను కానీ నువ్వు సంతోషించగలిగితే, అమ్మ దేవుడు నీకు కృప ఇచ్చాడు, దాన్ని కోల్పోవద్దు, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పగలం. హల్లెలూయా. దేవుని కృప చాలా హెచ్చుగా ఉన్నదని 117వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఎదుటి వాళ్ళకున్న ఏదన్నా కృపను చూసి నువ్వు సంతోషించగలుగుతున్నావా? వాళ్ళు పక్కన ఉంటారు కాబట్టి అలా చేస్తారండి, వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళకి అలా చేస్తారండి, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కాదు, దేవుడిచ్చిన కృప. పోనీ పలానా వాళ్ళు నీకన్నా బాగా చక్కగా ఒకవేళ ఏదన్నా కానీ పని చేయగలుగుతున్నారు అనుకోండి, ఇంకేదంటే ఏం చేస్తారు? పరిచయలోని పాటలు పాడతారు, లేకపోతే ఏం చేస్తారు? మందిరాన్ని శుభ్రపరుస్తారు. ఖాళీగా ఉంటుంది ఆవిడ, ఎందుకే వెళ్తుంది, ఖాళీగా ఉంటాడు ఆడు, ఎందుకే అక్కడ తిరుగుతూ ఉంటాడు, ఆడికి ఏం పని లేదు కాబట్టి. పని పాటలు లేక కాదు, అది దేవుడు ఆయనకి ఇచ్చిన కృప. హల్లెలూయా. నీకు లేదా ఆ కృప? దేవుడిని అడుగు. పరిచర్య చేసే కృప నీకు లేదా? దేవుడిని అడుగు. ఏముందండి ఆ పిల్లకి ఏం పని లేదు, ఏముందండి ఆడికి ఏం పని లేదు, నన్ను ఏమడిగారు అంటే ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటావు ఎట్రా? ఆ దేవుని కృప ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే, ఆ దేవుడే నిలబెట్టాడు ఈరోజు మమ్మల్ని. మేము బ్రతికి ఉన్నామంటే ఆ దేవుని కృపే. హల్లెలూయా. చాలామంది దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళని, దేవునితో ఉన్న వాళ్ళని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన చేస్తుంటే కొంతమంది నవ్వుతారు తెలుసా? పాటలు పాడుతుంటే కొంతమంది నవ్వుతుంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప నీకు లేదు, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ప్రభా ఆ కృప నాకు కూడా ఇవ్వు ప్రభా అని అడుగు. చాలా నేను బెతెస్దా మినిస్ట్రీస్లో ఉన్నప్పుడు ఒక ఆయనకి చాలా ఆసక్తి, చిన్న నక్తి పాడుతూ ఉంటుంటే ఈ కింద నుండి ఈ కీబోర్డ్ కొట్టోళ్ళు మాకు కొద్దిగా వ్యంగ్యం ఎక్కువలే, అక్కడ ఎటకారం చేస్తూ నవ్వుతూ ఉండేవారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆయనకి ఏం ఆశ? పాడాలని ఆశ. నిజమే, చక్కగా పాడకపోతే అందరికీ ఇబ్బందే. ఏంటి? అందరికీ ఇబ్బందే. కానీ అలాంటి వ్యక్తిని పోనీ ఈ నవ్విన వాళ్ళు ఎవరన్నా కానీ సపోర్ట్ చేస్తారు వెనకతల నుంచి? ఏమీ చేయరు. వీడికి లేదు ఆసక్తి, వీడికి లేదు ఆ సంతోషం, ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా ఆవిరి చేసేయాలంతే. చాలామందిలో ఉన్న ప్రాబ్లం ఏంటి సార్? వీరికి లేని సంతోషం అవతలకి ఉన్నదనుకో, అలా సంతోషంలో ఉండకూడదు. ఇలాంటి మనస్తత్వం ఒకవేళ కలిగి ఉంటే అర్జెంటుగా ప్రభువుని అడుగు, ప్రభువా ఇలాంటి దురబుద్ధి నాలో నుండి తీసే ప్రభువా, కృపను కోల్పోవద్దు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అధికమైన కృపను ఇచ్చాడు.
యెహోవా కృప ఇచ్చిగా మనందరి ఎలా ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ కృప మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. అంతేకాదు చూడండి, యెహోవా యందు నమ్మకించు వల్ల కృప ఆవరించని కూడా బైబిల్లో ఉంది. నువ్వు దేవుని యందు నువ్వు విశ్వాసం అధికమగునట్లుగా దేవుని కృపను అడుగు. కాబట్టి దేవుని కృప మనల్ని హెచ్చుగా ఉంటుంది. కాబట్టి దేవుని కృప అధికమవుతున్న కొలిది కూడా అపోస్తులు చివరికి ఎంతగా స్థితిలోకి వెళ్ళిపోయారంటే, వారిని బెత్తములతో కొడుతున్న, చెరసాలలో బంధించిన వాళ్ళు అక్కడ కూడా పాటలు పాడుతున్నారంట. నిజంగా వాళ్ళు అంత అధికమైన కృపను పొందుకున్నారు కాబట్టి అటువంటి పరిచర్య చేయగలిగారు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ ఈ సమయంలోని మా గ్రామాల్లోని ఎలాగుందని అంటే భయంకరమైన పండగలు చేస్తున్నారు. భయంకరమైన పండగలు చేస్తూ విచ్చలవిడిగా వారికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారందరి ఎడల కూడా మేము ప్రార్థన చేస్తున్నాం వారం రోజుల నుంచి. ప్రభా నీ కృపనివ్వండి ప్రభా. వారు తెలియక చేస్తున్నారు ప్రభా. వారి ఎడల నీ కృపను అధికం చేయి. మీకు విషయం తెలుసా, ఆన్లైన్లో కూడా మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. ఎవరంటే మొత్తం పురుషుల్లో 4 వస్తున్నాం, స్త్రీలలో 10 మంది వస్తున్నారు. మీరందరికీ స్తోత్రం. రానెలకి డబుల్ స్తోత్రం. వచ్చిన వాళ్ళకి వందనాలు, రానెలకి 2 వందనాలు. నేను ఒక మాట ఒక సలహా ఇద్దాం అనుకున్నాను పురుషులకి. మా దానికోసం చెప్తాను, మీ దానికోసం మీరు తర్వాత మాట్లాడు. మీరు ప్రార్థన చేసినా చెయ్యకపోయినా ఆన్లైన్లోకి వచ్చి నిలబడండి చాలు. ఎందుకంటే ఈ మాట నేను చెప్పాలని ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. మొన్న జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ప్రార్థన చేయవసరం లేదు. ప్రార్థన చేసే వాళ్ళకి జస్ట్ నిలబడితే చాలు. చూడండి, దావీదు యుద్ధంకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమంది రాలేదంటాడు. అది ఎక్కడది, 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. చూడండి ఒకసారి ఆ మాట. 1 సమూయేలు గ్రంథము, ఒకవేళ ఎవరికైనా కనిపిస్తే గవ్వ చదవండి, టైం అయిపోతుంది. 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయంలోని 30వ వచనం చూడండి. ఎక్కడికి వెళ్ళి వస్తారంటే సిక్లా గురించి వెళ్ళి వస్తారు. సిక్లాకు యుద్ధంకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది అంటారు, మాట్లాడకూడదమ్మా, మాట్లాడకూడదు. ఏం మాట్లాడుకుంటారు? మధ్యలో మాట్లాడకూడదు వాక్యం చెప్తుంటే. మీ ఇల్లు అనుకుంటారా ఇది ఏమన్నా? బయట కూడా అలాగే మాట్లాడుకుంటారా? కొద్దిగా మనం అది అత్యవసరం అయితే పర్లేదు, కొద్దిగా ఇది పని చేయాలి. మనకి దేవుని వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అత్యవసరం కొన్నిసార్లు తప్పదు, కొన్ని పరిస్థితులు మాట్లాడాల్సి వస్తుంది. అది నేను కాదంటలేదు, క్షమించండి, ఏమనుకోవద్దు అలా చెప్పానని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది మీద దాన్ని ఏమంటారు, అధికారం ఉంటుంది కాబట్టి అలా చెప్పచ్చు. సరే, సిక్లాకి వెళ్ళొచ్చిన తర్వాత కొంతమందికి వాళ్ళు దావీదు ఏమంటాడంటే అందరికీ కూడా సమానంగా పంచుతానంటాడు. కానీ కొంతమంది అంటారు వాళ్ళు మనతో రాలే కదా, మధ్యలో అయిపోయారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అంటాడు. కానీ దావీదు అంటాడు ఏమంటాడంటే లేదు, వారికి కూడా మనం సమానంగా ఇద్దాము, దోపుడు సొమ్ములో పంచుదామని అంటాడు. కాబట్టి వారు వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఏం పొందుకున్నారు? వాటా పొందుకున్నారు. మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా మాతో మీరు ప్రార్థనలు ఏకీపిస్తున్నారు కాబట్టి దేవుని కృపను మీరు కూడా పొందుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే అప్పుడే ఆఫీస్ నుంచి స్ట్రెయిన్ అయిపోయి ఉండొచ్చు. జస్ట్ ఆన్లైన్లోకి వచ్చి నుంచున్నాం అనుకో, మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరు ప్రార్థన చేస్తారో ఎవరు ప్రార్థన చేయరో కొద్దో గొప్ప మాకు తెలుసు కాబట్టి అందరికీ మేము ప్రార్థన ఇవ్వను. ఎందుకనేసి అంటే కొంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని ఉంటారు, ఆన్లైన్లో చేయడానికి ఇష్టపడరు. అది నేను వారిని బలవంతంగా నేను కాదనట్లేదు, వాళ్ళ మీద రుద్దాలనట్లేదు నేను. కానీ ఆన్లైన్లోకి వచ్చి ఉండండి. ఏమంటారు? హల్లెలూయా. వస్తాను వాళ్ళందరూ చేయొత్తండి ఒకసారి. ఎవరు ప్రైజ్ లార్డ్. ఆన్లైన్ ప్రేయర్లోకి మేము వస్తామని చేయొత్తండి ఒకసారి. చేతులు గట్టిగా పైకి ఎత్తాను. మగవాళ్ళ కోసం మీరు వద్దామా, మీరు ఉండండి. అగో ఇప్పుడు అందరు ముఖాలు చూశాను. రేపు సోమవారం నుంచి చూస్తాను ఎంతమంది వస్తారు. రాలేని వాళ్ళందరికీ ఫోన్ చేస్తాను నేను. అది ఇప్పుడు స్త్రీల కోసం మాట్లాడదాం. మీలో ఎంతమంది ఆన్లైన్ ప్రేయర్లోకి వస్తాము? ఆఫీస్లో ఉంటే లంచ్ టైం 1:30 నుంచి 2:30 1:30 to 2:30 పెట్టుకోండి. మీరు భోజనం చేస్తూ ఉండండి, అది ఆన్లైన్లో ఉంచండి. అప్పుడు ఎవరైనా వస్తారు మీ ఆఫీసులో వచ్చి ఏం చేస్తామంటే మేము దేశం కోసం ప్రార్థన చేస్తున్నామండి, రోగంలో ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తున్నామండి అని చెప్పండి. మీరు ప్రార్థన చెయ్యి, మీరు ఎక్కడుంటారో మీ పాస్టర్ గారు తెలీదా? మీకు అర్జెంట్గా అప్పుడు ఇచ్చారు కదా, లేకపోతే మళ్ళీ రెండోసారి ఆవిడే చేసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఎత్తని చేతులు ఎవరు వస్తారు? స్త్రీలు చేతులు సగం సగం లేపుతున్నారు. 1 2 3 4 1 2 3 4 ఓకే, చూసాను అలాగా. ఓకే, నేను అంటుంది ఏంటంటే ఇదేదో
అధికారం చెలాయించాలని గట్టిగా చెప్పాలి. జస్ట్ మన సంఘం కదా, మనందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం కదా. ఒక్కోసారి ఇద్దరే ఉంటారు, ఈడుస్తుంటారు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఎంతకని చెప్తారు స్తోత్రం. నేను అంటుంది ఏంటంటే 10 మంది ఉన్నాం అనుకో, ఒక్కళ్ళు ఉన్నదానికి ఇద్దరు ఉన్నదానికి ముగ్గురు తేడా ఉంటుంది కదా. ఒకసారి చూడాలా, స్తోత్రం 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 ఏడలైపోతుంటాను. 9:30 పోతే 10 అంశాలు ఉండాలి కదా ప్రార్థన చేయడానికి. సపోజ్ నువ్వు ఉన్నావు అనుకో, పలానా ఎవరు తమ్ముడు చైతన్యం అనుకో, ప్రభా నీ కుమారుని చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, నీకోసం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. సరే, ఇదంతా కూడా ఏంటంట, దేవుని కృప. హల్లెలూయా. నీకు ఎన్ని పనులున్నా 1:30 to 2:30 వరకు అలా పెట్టేసి నీ పని చేసుకో. నువ్వు ఉన్నావని విషయం మాకు గుర్తొస్తుంది. హల్లెలూయా. వస్తారని చాలామంది చేతులు ఎత్తారు, మీరు అందరూ చూశారు. నా కళ్ళు వీడియోలో రికార్డ్ అయ్యారు. ఇది నా వైపు ఉంది కాబట్టి మీరు అందరు రికార్డ్ అయ్యారు. మీరు అందరు ఫోన్లు చేస్తాను. హల్లెలూయా. ఓకేనా తమ్ముడు, ఎత్తా చెయ్యా, ఎత్తా, ఓకే. హల్లెలూయా. కాబట్టి మనందరి వల్ల దేవుని కృప అధికంగా ఉంది. చివరిగా ఒక మాట చెప్తాను, ఎవ్వరూ కూడా దేవుని కృపను కోల్పోవద్దు. నీకు దేవుడు కృప ఇచ్చాడా, ఆ కృపని స్థిరపరచుకో. ప్రభా కృపను అధికం చేయి. మీ ఇంట్లో ఇంకా రక్షణ లేని వారు ఉన్నారా, వారి కొరకు ప్రభా నీ కృపను అధికం చేయి ప్రభా, అధికమైన కృప చేత ప్రభా మా వాళ్ళని రక్షించు ప్రభా అని ప్రభుని అడుగుదాం. అందరం కూడా మరి లేచి నిలబడినట్లయితే ప్రభు నామమును స్తుతించుకుందాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాము. తమ్ముడు చెప్పిన రెఫరెన్స్ 30 అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 22వ వచనంలో ఉంటుంది. తర్వాత మీరు